నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఆర్ఎస్ సెంటర్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ నుంచి ఆరోగ్యరత్న అవార్డు గ్రహీత డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు, ఎంపీటీ న్యూరో అండ్ సయాటికా అండ్ డ్రై నీలింగ్ స్పెషలిస్ట్. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ బికాస్ ఆరోగ్యరత్న అనే అవార్డుని మీరు ఇటీవల అందుకున్నారు కాబట్టి. సో ఎందుకు గాను ఆరోగ్యరత్న మీకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి మాకు అవార్డుని కూడా చూపిస్తారా? థ్యాంక్ యూ అండి. ఆరోగ్యరత్న అవార్డు ఇటీవలే నాకు సుమన్ ఆర్ట్స్ అండ్ థియేటర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే కల్చరల్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళది. చాలామంది పేషెంట్స్కు చాలా బాధపడుతున్న వాళ్ళకు ముందు చాలా బాధపడి ఇంట్లో వాళ్ళ పనులు చేసుకోలేకపోయి నా దగ్గరకు వచ్చి బాగా అయిపోవడము. ఆ తర్వాత లైవ్ విజువల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. చాలామంది కుంటుకుంటూ నడిచేవాళ్ళు, వాకర్ పట్టుకొని నడిచేవాళ్ళు, ఒకరిని పట్టుకొని సహాయంతో నడిచేవాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత ఏ సహాయం లేకుండా, ఎటువంటి నొప్పి లేకుండా చాలా బాగా రికవర్ అయిపోయారు. కొంతమంది సర్జరీ సజెస్ట్ చేసిన వాళ్ళు అలా లేకుండా చాలా బాగా తగ్గించుకోగలిగారు నా దగ్గరకు వచ్చి. అందుకని గుర్తించి నాకు వాళ్ళు వితౌట్ సర్జరీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేశారు కాబట్టి దానికి గాను ఈ అవార్డు మీరు అందుకున్నారు. అది కూడా ఇది వీళ్ళు సుమన్ ఆర్ట్ థియేటర్స్ వాళ్ళదు గిన్నిస్ అవార్డు వచ్చింది వాళ్ళకు. యాక్చువల్లీ గిన్నిస్ బుక్ లో అవార్డు కూడా వచ్చింది ఆ సంస్థకు. సో వాళ్ళు నాకు ఈ ఆరోగ్యరత్న అన్న బిరుదు ఇవ్వడం, అవార్డు ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఇప్పటి వరకు మీరు ట్రీట్ చేసినవన్నీ కూడా వితౌట్ సర్జరీ తోటి ట్రీట్ చేసినవన్నీ చాలా మందికి మీరు ట్రీట్ చేశారు. చాలా మంది ఆరోగ్యవంతులై బయట హ్యాపీగా తిరుగుతూ వస్తున్నారు. సార్, మేజర్గా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి డిస్క్ల సమస్య ఏదైనా ఏర్పడేటప్పుడు దానికి ఇంజరీ అయినా కూడా సో నడవడం కానీ కూర్చోవడం కానీ ప్రతిదీ ఇంకా కష్టమైపోతుంది. అవును, రైట్. అలాంటి వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా అవుతారా లేదా అనేది చెప్పలేము మనం. సో చాలా టైం టేకన్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో అలాంటిది మీరు వితౌట్ సర్జరీ చాలా మందిని ట్రీట్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా అభినందనీయమని చెప్పాలి. సో ఈ రోజు మనం సయాటికా గురించి మాట్లాడుకుందాం సార్. సో సయాటికా ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో సయాటికా అంటే ఏంటి బేసిక్గా? సో ఎలాంటి సిమ్టమ్స్ సయాటికా వచ్చినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి, కొంచెం చెప్తారా? సయాటికా అంటే మనకు నడుము నుంచి పాదం వరకు నొప్పి రావడం జరుగుతుంది. అది రైట్ లెగ్ కావచ్చు లేదా లెఫ్ట్ లెగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి రైట్ వస్తుంది, కొంతమందికి లెఫ్ట్ వస్తుంది. ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, భరించలేరు అనమాట. కొంతమందికి పొడిచినట్టు ఉంటుంది, కొంతమందికి పట్టుకొని లాగినట్టు ఉంటుంది, కొంతమందికి తిమ్మిర్లు ఉంటాయి, మంటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దాని యొక్క లక్షణాలు ఇలాగే ఉంటాయి అన్నమాట. సో సయాటికా అనే ప్రాబ్లము నిజంగా చాలా మేజర్ ప్రాబ్లం అంటారా? ఇది చాలా మేజర్ ప్రాబ్లం కదండి, చిన్నదైతే కాదు. ఎందుకంటే ఇది వచ్చిందంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కువైందంటే అంత డిస్టర్బ్ అయిపోతుంది, డైలీ యాక్టివిటీస్ చేసుకోలేరు, సొంత పనులు కూడా చేసుకోలేరు. ఎక్కువగా వచ్చిన పేషెంట్స్ నా దగ్గరకు వాష్రూమ్కి వెళ్ళడం కూడా కష్టమైంది. అలాంటి పరిస్థితిలో నుంచి వాళ్ళని స్వతహాగా నడచడం, ఎవరి సహకారం లేకుండా బాగా అవ్వడం, తర్వాత జాగింగ్, రన్నింగ్ అన్నీ చేసుకోవడం, కింద కూర్చోవడం, ఎట్లెక్కడం, ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయారు ట్రీట్మెంట్ తీసుకొని. అలాగే అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి కండిషన్లో చూస్తాము ఈ సయాటికా ప్రాబ్లం? సయాటికా అంటే ముఖ్యంగా పెద్ద వయసులో 50 years తర్వాత వెన్నుపాము అరిగిపోవడం, ఎముకలు అక్కడ, అదొక కారణం. లంబర్ స్పాండిలోసిస్, తర్వాత డిస్క్ బల్జ్లో ఉంటుంది. ఎప్పుడైనా కింద పడ్డప్పుడు డిస్క్ జరగడం ద్వారా కూడా రావచ్చు. ఇంకా తర్వాత ఎప్పుడన్నా కింద పడితే వాళ్ళు కింద పడ్డప్పుడు కూడా బ్యాక్ దెబ్బ తగిలి డిస్క్ దగ్గర కూడా ప్రాబ్లం అవ్వచ్చు, నర్వ్ కంప్రెషన్ అవ్వచ్చు. ఆ తర్వాత చిన్న ఏజ్లో పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినా, కింద పడ్డా కూడా, ఏదైనా తగులుకున్నా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వెన్నెముక లోపల ఉండేటువంటి పెద్ద నర్వ్ కంప్రెస్ అయినప్పుడు ఈ సమస్య వస్తుందా? అవును, ఖచ్చితంగా. ఇంకొకటి అక్కడ అవ్వచ్చు, లేదంటే పైరిఫార్మిస్ అని మజిల్ ఉంటుంది, పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం, అక్కడ కూడా కొంచెం అది ఎంట్రాప్మెంట్ అంటే మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు కూడా రావచ్చు, ఇలాగ రావచ్చు. తర్వాత అథ్లెటిక్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా జర్కీ మూమెంట్స్, ఫోర్స్ఫుల్ బెండింగ్ కానీ, జిమ్నాస్టిక్స్ ముఖ్యంగా చేసే వాళ్ళు స్ప్రింట్స్ ఇలా బెండ్ అయిపోయి జంప్స్ చేస్తూ ఉంటారు.
అప్పుడు కూడా కొంచెం సరిగా మూమెంట్ కరెక్ట్ ఫ్లోలో లేకపోతే మధ్యలో ఆగిపోయి అక్కడ నుంచి వాళ్ళు ఫోర్స్ తీసుకున్నట్టయితే కనుక రాంగ్ ప్రెషర్ పడిపోయి వాళ్ళకు రావచ్చు డిస్క్ ప్రాబ్లం నుంచి ఈ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే స్త్రీ పురుషులని ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? దీనికి అలాగేమి ఉంటుందండి, ఎవరికైనా సమానంగానే వస్తుంది. వాళ్ళు చేసుకునే పనులు సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు వంగి ఎక్కువగా బరువులు ఇంప్రాపర్ పొజిషనింగ్ వల్ల రావచ్చు. ఇలాగా ఎవరు చేసుకున్నా వస్తుంది అది. దీనికి ఏజ్తో సంబంధం ఏమి ఉండదు. ఎక్కువసేపు నించొని పని చేసుకునే వాళ్ళకు కూడా వస్తుంది. ఎక్కువసేపు నిలబడి పని చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఎక్కువగా వస్తుంది. అది కొంచెం బ్యాక్ పెయిన్ లాగా స్టార్ట్ అయిపోయి మళ్ళీ తర్వాత దానిపైన ఎక్కువసారి కేర్ తీసుకోకుండా అలాగే నించొని చేయడం ద్వారా బెండ్ అయి చేయడం ద్వారా ప్రెషర్ పడిపోయి కొంచెం పెరగడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా ఒక పేషెంట్ యూఎస్ నుంచి వచ్చారు, నిన్ననే వచ్చారు. అక్కడ చూయించుకున్నారు, ఎంఆర్ఐ అంతా తీసుకున్నారు. అక్కడ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే ఎక్కువసేపు కూర్చోద్దు, నించొని చేయండి అని చెప్పారు. ప్రాబ్లం ఉంది. ఆయన నించొని చేశారు, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది, దాంతో అడిషనల్గా నెక్ పెయిన్ కూడా వచ్చేసింది ఆయనకు. సో నిన్నే వచ్చారు, ట్రీట్ చేసాం, ఆయనకు కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. సో ఇది వితౌట్ సర్జరీ మీరు చేసే ట్రీట్మెంట్ కాబట్టి, సో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు దీనికి, అండ్ ఎన్ని డేస్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ చేస్తాము. వాళ్ళకు రిపోర్ట్స్ ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ చూస్తాం. తర్వాత ఎక్కడ కంప్రెషన్ ఉందో చూస్తాం. ఎక్కడ L1 to L5 రీజియన్స్ ఉంటాయి సయాటికాకు. మధ్యలో ఎక్కడ డిస్క్ ఒత్తుకుంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం, డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ చేయడం. దీనిలో ఎలాగంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. అంతవరకు ట్యాబ్లెట్స్ వాడతారు పేషెంట్స్. జనరల్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటే దాని నుంచి వచ్చే పెయిన్ ఇంపల్సెస్ని కొంచెం బ్లాక్ చేస్తాయి, అది కనిపించదు. టాబ్లెట్ ఎఫెక్ట్ అయిపోయిందంటే మళ్ళీ వచ్చేస్తుంది. మనం ట్రీట్మెంట్లో ఏంటంటే డైరెక్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడనే నీడిల్ని పోక్ చేసి అక్కడ ఉన్న కంప్రెషన్స్ ని తగ్గించేస్తాం. అలాగా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏమైనా మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారా? వితౌట్ మెడిసిన్, వితౌట్ సర్జరీ, ఓన్లీ ట్రీట్మెంట్ డ్రై నీడ్లింగ్ తోనే సరిపోతుంది అంటారా? ఇది కేసెస్ మైల్డ్ నుంచి సివియర్ గా ఉంటాయి. మైల్డ్ నుంచి సివియర్ గా ఉంటాయి కేసెస్. మైల్డ్ ఉన్న వాళ్ళకు మెడికేషన్ అవసరం ఉండదు. మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళకు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది లోపల, అది తగ్గించడానికి కొంచెం మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. సివియర్గా ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు మెడికేషన్ వాడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత దీనికి సంబంధించిన డాక్టర్స్ స్పెషలిస్ట్కు కన్సల్ట్ చేసి వాళ్ళకు మెడిసిన్ రాయించడం జరుగుతుంది. అలాగా దాంతోపాటు రెస్ట్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవన్నీ ఈ ఎక్సర్సైజెస్ ఇవి ఏం చేయాలి అనేది కూడా మీరే సజెస్ట్ చేస్తారు? అక్కడనే పేషెంట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అక్కడనే ఎక్సర్సైజ్ చూయించి చేయించి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి తర్వాత మళ్ళీ 15 days వన్స్ రమ్మని చెప్తాం. ఇలాగ 3-4 times విజిట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్ మన దగ్గరకు. ఆ తర్వాత కుంటుకుంటూ లేకపోతే నొప్పి ఎక్కువ ఉన్న పేషెంట్ కుంటుకుంటూ వచ్చేవాళ్ళు, వీళ్ళంతా ఆఫ్టర్ ట్రీట్మెంట్ కొంతవరకు బాగానే నడుస్తారు. ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి అంత తొందరగా కనిపించకపోవచ్చు, కానీ ఇలా ఉన్న వాళ్ళు ఆన్ ది స్పాట్ మనకు వేరియేషన్ కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ లాగడం పీకడం నొప్పి కూడా చాలా మందికి వెంటనే కనిపిస్తుంది. అంతా తగ్గడానికి కొంత సమయం పడుతుంది. సో ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉంటాయా వాళ్ళకి? నేను సిన్స్ 10-15 years నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నా పేషెంట్స్కు. చాలా మంది తగ్గిన వాళ్ళకు రిపీట్ అవ్వలేదు. కాకపోతే దీనిలో కీలకం ఏమంటే నేను చెప్పిన ఎక్సర్సైజెస్ జాగ్రత్తలు వాళ్ళు పాటించాలి. అలాగా అవి పాటిస్తూ ఉంటే మళ్ళీ రిపిటేషన్ ఛాన్సెస్ తక్కువ. అంటే కేవలం తగ్గేంత వరకే ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపే సరిపోతుందా ఎక్సర్సైజ్లు అవి? తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకోవాల్సిన 3 months కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత కూడా కొద్ది రోజులు అప్పుడప్పుడు వాళ్ళు ఎప్పుడు వీళ్ళు కుదిరితే అప్పుడు డైలీ ఒక 5 minutes 10 minutes అంతే పడుకొని చేసే ఉంటాయి ఎక్సర్సైజెస్ అంటే సపరేట్గా, అలా చేసుకుంటే సరిపోతుంది. మీరు ట్రీట్ చేసినటువంటి పేషెంట్ ఎవరిదైనా సరే టెస్టిమోనియల్ ఒకటి మాకు చూపిస్తారా? ఓకే, ఖచ్చితంగా చూపిస్తాను. నా పేరు ప్రవీణ్ అండి. 15 years నుండి నాకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉండింది. ఒక 6 years బ్యాక్ సయాటికా ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ ఒక 4-5 days ముందు సివియర్గా సయాటికా పెయిన్ వచ్చింది. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే డిస్క్ బల్జ్ నర్వ్ కంప్రెస్ అయినట్టుగా వచ్చింది. సో నర్వ్ బాగా వీక్ అవడం వల్ల నడవలేకుండా ఉన్నాను, అండ్ నీ కింది వరకు తిమ్మిరెక్కినట్టుగా ఉన్నాను. సో ఇక్కడ యూట్యూబ్లో చూసి రాఘవేంద్ర సార్ దగ్గరికి వచ్చాను ట్రీట్మెంట్ వరకు.
సార్ డ్రై నీడ్లింగ్ టెక్నాలజీ ట్రీట్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సయాటికా అంటే ఏంటి, సో సయాటికా పేషెంట్ని మీరు ట్రీట్ చేసినటువంటి పేషెంట్తో కూడా మాట్లాడించినందుకు, ఆ టెస్టిమోనియల్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.